హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది కాంపిటీటర్ కంటెంట్ ఛానల్ కండి. ఈ రోజు మనం మ్యాథ్స్ మెథడాలజీ చూసుకుందాము. ఈ రోజు నుంచి మ్యాథ్స్ మెథడాలజీ స్టార్ట్ చేస్తానండి. సో ఇది ఏపీ అండ్ టెట్ అండ్ డిఎస్సి కి సంబంధించిందండి. ఓకేనా, రెండింటికి యూస్ఫుల్ అవుతుంది. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. బై మై నేమ్ ఇస్ నిఖిత అండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుందాం. కింది వాణిలో గణిత విద్యా ప్రమాణం కానిది ఏమిటి? ఆప్షన్ చూసుకుందామండి. సమస్య పరిష్కారం అండ్ దృశ్యీకరణ, విషయ అవగాహన అండ్ అనుసంధానం. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి, విషయ అవగాహన. నెక్స్ట్ క్వశ్చన్. ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ బైనరీ అర్థమెటిక్ అనే వ్యాసం రాసింది ఎవరు? ఏంటండి? ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ బైనరీ అర్థమెటిక్. ద ఆప్షన్స్ వచ్చేసరికి లైబ్నిట్జ్ అండ్ జార్జీ బూలే, టోల్మాన్, పాస్కల్. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి లైబ్నిట్జ్. ఆప్షన్ 1 ఈస్ రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. ఆగమన పద్ధతి అనగా ఆగమన పద్ధతి అంటే ఏమిటి? మనం ఆప్షన్ చూసుకుందామండి. మూర్త భావనల నుంచి అమూర్త భావనలకు, అమూర్త భావనల నుంచి మూర్త భావనలకు ప్రయోగాలు చేయడం. నెక్స్ట్, ఆట ఆధారిత బోధనా శాస్త్రం. రైట్ ఆన్సర్ వచ్చేసరికి మూర్త భావనల నుంచి అమూర్త భావనలకు. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ క్వశ్చన్స్ ఎస్జిటి కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అండ్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మనకి టెట్ పేపర్ 1 అండ్ పేపర్ 2 కి కూడా చాలా యూస్ఫుల్ ఉంటదండి ఈ బిట్స్ అన్నిటికీ. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్. వ్యాస రూప పరీక్ష పరిమితి ప్రధాన లోపం ఏమిటి? ఆప్షన్ సృజనాత్మకత ఉండదు, బట్టి పట్టుటను ప్రోత్సహిస్తుంది అండ్ మూల్యాంకనం చేయడం కష్టం, ఎక్కువ సమయం పడుతుంది. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, సృజనాత్మకత ఉండదు. ఓకేనండి. నెక్స్ట్. మంచి గణిత పాఠ్య గ్రంథం ప్రధాన లక్షణం ఏమిటి? ఆప్షన్స్ అభ్యాసనానికి అవకాశం ఉండడం, అర్థవంతమైన చిత్రాలు ఉండడం, వయస్సు తగిన విషయం కలిగి ఉండడం, నెక్స్ట్ మదింపుకు అవకాశం ఉండడం. అండ్ రైట్ ఆన్సర్ వచ్చేసరికి వయస్సుకు తగ్గిన విషయం కలిగి ఉండడం అండి. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. తూనిక రాళ్లు క్రింది వర్గంలోకి వచ్చును. ఏ వర్గాలను చూద్దాము. దృశ్యోపకరణాలు, శ్రవ్యోపకరణాలు, దృశ్య శ్రవ్యోపకరణాలు అండ్ సాంకేతిక ఉపకరణాలు. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. దృశ్యోపకరణాలు ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. నిగమన పద్ధతిని ప్రచారం చేసినది ఎవరు? ఆప్షన్స్ అరిస్టాటిల్, ప్లాటో, కెమేనియస్, జాన్ డ్యూయి. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి కొమేనియస్. సారీ, ఇందా కెమేనియస్ అన్న. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, కొమేనియస్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. పజిల్స్, రిడిల్స్, కథలు మొదలైనవని ఈ విలువను పెంపొందిస్తాయి. ఏమిటండి? పజిల్స్, రిడిల్స్, కథలు ఇవన్నీ ఏమి విలువను పెంపొందిస్తాయి? ఓకేనండి. ఒకసారి ఆప్షన్ చూసుకుందాం. కళాత్మక విలువ, ఔపయోగిక విలువ, నెక్స్ట్ వినోదపు విలువ అండ్ సాంస్కృతిక విలువ. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఇవి అన్ని వినోదపు విలువలండి. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. పొడవు వెడల్పుల లబ్దాన్ని వైశాల్యం అంటారు. ఇది ఒక ఏమిటి? సూత్రం, ప్రక్రియ, సాధారణీకరణ, దృశ్యీకరణ. రైట్ ఆన్సర్ వచ్చేసరికి సూత్రం అండి. పొడల్పు వెడల్పుల లబ్దాన్ని వైశాల్యం అంటారు. నెక్స్ట్. కూడిక, తీసివేత రెండు చేయగలిగిన విద్యార్థి ఈ భావనను అర్థం చేసుకోగలుగుతాడు. ఎట్లాంటి భావం? ఒకసారి చూసుకుందాం. మొత్తం, భేదం, సంకలన, వ్యవకలనాలు, నెక్స్ట్ విలోమ ప్రక్రియలు. ప్రతి సంకలనానికి 2 వ్యవకలన సత్యాలుంటాయి. నెక్స్ట్ గుణకారం, ఆవర్తన సంకలనం. రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి, గుణకారం, ఆవర్తన సంకలనం. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్. 0 నియమాలను రచించిన భారతీయ శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్స్ భాస్కరాచార్య, వరాహ మిహిర అండ్ పాణిని అండ్ మహావీర. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి మహావీర అండి. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. భిన్నాలలో కూడికలు నేర్పడానికి ఇది ఉపయోగపడుతుంది. ఏంటంటే భిన్నాలలో కూడికలు నేర్పడానికి ఇది ఉపయోగపడుతుంది. ఏమిటది? కార్డ్బోర్డ్, తెల్ల కాగితం, గ్రిడ్ పేపర్, గ్రాఫ్ కాగితం. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి గ్రిడ్ పేపర్ అండి. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్.
ఒక మంచి గణిత పాఠ్యపుస్తకం జ్ఞానానికి ఒక మంచి వనరు అని తెలిపినది ఎవరు? ఏమని చెప్పారండి? ఒక మంచి గణిత పాఠ్యపుస్తకం జ్ఞానానికి ఒక మంచి వనరు అని చెప్పారండి. చెప్పింది ఎవరు? ఒకసారి చూసుకుందాం. హాల్ క్వెస్ట్, బెంజమిన్ పియర్స్, జాన్ డ్యూయ్ అండ్ రాబర్ట్ హిల్. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి హాల్ క్వెస్ట్ చెప్పారండి. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. నిర్మాణాత్మక బోధన నమూనా ఏమిటి? ఆప్షన్స్ 3R నమూనా, 4K నమూనా, 5E నమూనా అండ్ 2P నమూనా. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 3 అండి, 5E నమూనా. నెక్స్ట్ క్వశ్చన్. దీనిలో ప్రతిపాదించిన మార్గదర్శకాలు ఆధారంగా ప్రస్తుతం గణిత విద్యా ప్రమాణాలు రూపొందించారు. దేని ఆధారంగా అండి? ఆప్షన్స్ NEP అండ్ CLIP, APSCF అండ్ CLAP. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇక్కడ APSCF అండి. ఆప్షన్ 3 ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. గణిత బోధనలో ఉపయోగపడే డిజిటల్ ఉపకరణం ఏమిటి? ఆప్షన్స్ ప్రోగట్స్, జియోజీబ్రా, గోవాన్ అండ్ కహూట్. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇక్కడ జియోజీబ్రా అండి. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ బోధనా పద్ధతి విద్యార్థిని అన్వేషకునిగా మారుస్తుంది. ఆప్షన్స్ ప్రాజెక్టు పద్ధతి, ప్రయోగశాల పద్ధతి అండ్ హ్యూరిస్టిక్ పద్ధతి, ప్రదర్శన పద్ధతి. ద రైట్ ఆన్సర్ వచ్చేసి హ్యూరిస్టిక్ పద్ధతి అండి. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రాజెక్టు పద్ధతిని ప్రవేశపెట్టినది ఎవరు? ఒకసారి ఆప్షన్ చూసుకుందామండి. స్టీవెన్సన్, ఆర్మ్స్ట్రాంగ్, కిల్ ప్యాట్రిక్, థార్నడైక్. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 3 కిల్ ప్యాట్రిక్ ఇస్ ద రైట్ ఆన్సర్. సార్ క్వశ్చన్ చూసుకుందాం. నెక్స్ట్ క్వశ్చన్. గ్రీకుల గణన విధానం ఏమిటి? ఒకసారి ఆప్షన్స్ అర్థమాటికా, లాజిస్టికా, ఫిలాసఫికా అండ్ ప్లేటోనికా. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి లాజిస్టికా అండి. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 50 మార్కులకు నిర్వహించే సంగ్రహణాత్మక మదింపులో సమస్య సాధన శాతం ఎంత? ఆప్షన్స్ 25%, 30%, 40%, 50%. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి 50 మార్క్స్ కి ఇచ్చే దాంట్లో 50% వస్తాయండి. నెక్స్ట్ క్వశ్చన్. గణిత గ్రంథాలయంలో ఉండవలసిన ముఖ్య గ్రంథం ఏమిటి? ఆప్షన్స్ తరగతి పాఠ్య పుస్తకాలు, ఎక్కాల పుస్తకం, గణిత డిక్షనరీ, అభ్యాస పుస్తకం. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి మ్యాథ్స్ డిక్షనరీ అండి. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. CCM అనగా అంటే దేని యొక్క డెరివేషన్ అడుగుతున్నారండి. ఓకే, ఒకసారి ఆప్షన్ చూద్దాం. కంటెంట్ కమ్ మేనేజ్మెంట్, క్రియేటివ్ కామన్స్ మార్కెట్, కంటెంట్ కమ్ మెథడాలజీ, కంటెంట్ మేనేజ్మెంట్. రైట్ ఆన్సర్ వచ్చేసరికి కంటెంట్ కమ్ మెథడాలజీ అండి. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ప్రాథమిక స్థాయిలో గణిత విద్య ప్రధాన గమ్యం ఏమిటి? ఆప్షన్ చూసుకుందాం. గణితాన్ని సులభతరం చేయడం, పిల్లల ఆలోచనను గణితీకరించడం, గణిత పాఠ్య ప్రణాళికలను తయారు చేయడం, రోజువారీ జీవితంలో వాడే గణితాన్ని అర్థం చేసుకోవడం. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి పిల్లల ఆలోచనలను గణితీకరించడం. ఆప్షన్ 2 ఇస్ రైట్ ఆన్సర్. కొద్దిగా తెలుగులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కొద్దిగా ఇగ్నోర్ చేయండి. ఇంగ్లీష్ మీడియం కదా, కొద్దిగా తెలుగు కష్టం అవుతుంది. సో నెక్స్ట్. ఇది సమస్య పరిష్కార పద్ధతి కాదు. ఏమిటి అది? ఒకసారి ఆప్షన్ చూసుకుందాం. పునః ప్రవచన పద్ధతి, విశ్లేషణ పద్ధతి, సాదృశ్యాల పద్ధతి, జామితీయ పద్ధతి. రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇక్కడ జామితీయ పద్ధతి. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. సో ఈ రోజుతో ఈ సెక్షన్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ నెక్స్ట్ సెషన్ లో కలుద్దామండి. సో మా ఈ కంటెంట్ కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ మీతో పాటు టెట్ కి అండ్ డిఎస్సి కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ ఉన్నా కానీ, SGTs అయినా కానీ, SCA మ్యాథ్స్ వాళ్ళైనా కానీ, పేపర్ 2, పేపర్ 1 ఎవరైనా కానీ ఈ సెషన్ ని షేర్ చేయండి. హెల్ప్ఫుల్ ఉంటుంది వాళ్ళకు కూడా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.